సిబిల్‌ని ఎప్పటికి మనం ఎడిట్ చేయలేము. సిబిల్ ఈజ్ ఫ్రమ్ అది దాన్ని ఎడిట్ చేసే ఆప్షన్ అనేది ఎవరికీ ఉండదండి. దాన్ని మనం మోడిఫికేషన్స్ కానీ, లేదు రిపేర్ గానీ చేసుకోవచ్చు. అంటే సిబిల్‌కి మెయిల్ రాయడం, లేకపోతే దీనికోసం అని చెప్పి కొన్ని టీమ్స్ ఉంటాయండి. సో మెనీ పీపుల్ నౌఎడేస్ ఆర్ అవేర్ ఆఫ్ సిబిల్ అండ్ సిబిల్ కోసం వర్క్ చేసే కొన్ని టీమ్స్ ఉంటాయి. జనరల్‌గా మార్కెట్‌లో అవైలబుల్‌లో ఉన్నారు, ఉంటారు గూడా. వాళ్ళతో మనం కాంటాక్ట్ అయ్యి వాళ్ళకొక బేసిక్ ఫీజెస్ కానీ ఏమైనా ఉంటాయండి. అవి పే చేసుకొని మనము సిబిల్ ఇలా ఉన్నది. మనం ఎగ్జాక్ట్ ప్రూఫ్ ఏముంది, అసలది మనం తీసుకున్నామా లేదా అనేది మనం చూపిచ్చి మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ త్రూ గాని అలాగా. అంటే ఇప్పుడు నేను చేయలేదు అని జెప్తానండి. పలానా ఓపెనింగ్ డేట్‌లో నా దానిలో కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ నాకొక 4 అకౌంట్స్ ఉన్నాయి. ఏదో ఒక అకౌంట్‌లో డబ్బులైతే పడాలిగా. ఇప్పుడు అవునండి. బ్యాంక్ త్రూ జరిగిన దానికి ఏదో ఒక అకౌంట్‌లో నాకు డబ్బులు డెఫినిట్‌గా పడతాయి. సో, నా 4 అకౌంట్‌లు ఆ కన్సర్న్ ఇయర్, ఆ కన్సర్న్ డేట్‌కి నేనిస్తాను. ఓకే. ఏవైతే పాన్‌లో రిఫ్లెక్ట్ అవుతున్నాయో అవి నేనిస్తాను. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, నాకు లోన్ ఉంటే నేను తీసుకుంటే దానిలో కనిపిస్తుంది. లేదు ప్రూఫ్ ఇచ్చాను నేను. నాకేం పడలేదు. నాకసలు ఆ లోన్‌తో ఎలాంటి సంబంధం లేదు అనే ప్రూఫ్ నేనిచ్చాను. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, దాన్ని నేను రిపేర్ అంటే మోడిఫికేషన్ చేయించుకోవచ్చు. దట్స్ వాస్ నాట్ మై లోన్ అండ్ ఐ డిడ్ నాట్ టేక్ ఇట్. సో, ఐ కెన్ మోడిఫై ఇట్.